నీ దైవమా నీకేనయ్యా. వేదకి వచ్చితివే స్తోత్రమయా, వేదన తీసితివే స్తోత్రమయా, వేదకి వచ్చితివే స్తోత్రమయా, వేదన తీసితివే స్తోత్రమయా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా. వేదలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా. వేదలేని దైవమా నీకేనయ్యా. నెమ్మది నిచ్చితివే స్తోత్రమయా, నిత్యం కాచితివే స్తోత్రమయా. నెమ్మది నిచ్చితివే స్తోత్రమయా, నిత్యం కాచితివే స్తోత్రమయా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా. వేదలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా. వేదలేని దైవమా నీకేనయ్యా. నీతి దైవమా స్తోత్రమయా, విజయవంతుడా స్తోత్రమయా. ఓ నీతి దైవమా స్తోత్రమయా, విజయవంతుడా స్తోత్రమయా. స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా. వేదలేని దైవమా నీకేనయ్యా. ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యా. వేదలేని దైవమా నీకేనయ్యా. మంచిది, దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల వందనాలు. దేవుని సన్నిధానంలోనికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనస్తులమై ఉన్నాం. హల్లెలూయా. మంచిది, ఈ సమయంలో నేను దైవ సేవకులకి సమయాన్ని వదలుస్తున్నాను. అయ్యగారు, ప్రైజ్ లార్డ్. స్తోత్రం స్తోత్రం. అయ్యగారు, ప్రైజ్ లార్డ్. అయ్యగారు, అయ్యా కొంచెం అమ్మా, అయ్యా ప్రైజ్ లార్డ్. రోహిత్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఒక బర్త్డే కూడా ఉన్నది, చర్చి విశ్వాసుల బర్త్డే ఉన్నది, ప్రార్థన చేద్దాం. ఓకే, ఈరోజు సాకేత్ పుట్టినరోజు, అనిల్ అన్నోళ్ళ కుమారుడు పుట్టినరోజు. ఆ పిల్లడి కొరకు ప్రార్థన చేద్దాం. అందరం కూడా కలిసి, యేసయ్యా మీకు వందనాలు, నీ బిడ్డను ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను. దర్శించండి, ఆశీర్వదించండి. పూర్ణ దీర్ఘాయుషు, సంతోషం, సమాధానం, ప్రశాంతతను అయ్యా నీ బిడ్డకి కలుగునుగాక అని కోరుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రాలు. మేలులతో నింపండి, అద్భుత సహాయమును కలుగు చేయండి. ఆయన తల్లిదండ్రులకు ఆశీర్వాదకరమైన బిడ్డగా నీ బిడ్డ ఉండునట్లుగా, అద్భుతమైనటువంటి భవిష్యత్తు నీ బిడ్డ కలుగునట్లుగా మీ సహాయము చేయమని వేడుకుంటున్నాం. బలపరచమని వేడుకుంటున్నాం. అద్భుత సహాయం చేయండి, కొరతలను సంధించండి, నూతన కార్యాలు చేయండి, సిలువు చాటును మరుగుపరుచుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే మన సంఘ బిడ్డలు గాయత్రి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. గాయత్రి పుట్టినరోజు ఈరోజు. గాయత్రి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు స్తోత్రాలు. గాయత్రిని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ప్రభు, ఆ బిడ్డను రక్షించుకొని కుటుంబాన్ని ఇచ్చి, 2 బిడ్డలనిచ్చి ఆశీర్వదించిన దేవుడవు. బిడ్డకు బలమును, దీర్ఘాయుష్ను, సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, నాయనా సంతృప్తిని బిడ్డకి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. మీ కృపలో నీ బిడ్డను దాయమని వేడుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిడ్డను మీరు బలపరచండి, ఆశీర్వదించండి, కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అలాగే రోహిత్ కొరకు ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు స్తోత్రాలు. నీ బిడ్డను దర్శించండి, పూర్ణ స్వస్థతను దయచేయండి. మీరు పొందిన దెబ్బల వల్ల అయా సంపూర్ణ స్వస్థత మాకు కలదని లేఖనములో చెప్పిన ప్రకారం యేసు నామములో కరోనా వైరస్ యొక్కనైనా సింప్టమ్స్ యేసు నామములో గద్దిస్తున్నాం.
పూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయమని, బలపరిచి ఆశీర్వదించమని, ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేయమని, మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకున్నామని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అయ్యగారు మీరు ఇక మాట్లాడి. అయ్యా పేసలాం పేసలాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ ఉండునుగాక. ఈ జూమ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవటాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. దేవుడు తానే మిమ్మలను అపరిమితంగా ఆశీర్వదించునుగాక. ఉదయకాలము నన్ను వెదుకువాడు నన్ను కనుగొనునని లేఖనములో సెలవిచ్చిన మాట మీ జ్ఞాపకం చేస్తున్నా. ఈ సమయాన దేవుని వాక్యము మనము ధ్యానించుట అది మనకి మంచిది. నేను పరిచయ పలుకులుగా నేను ఒక మాటను మాత్రం మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళదలుస్తున్నాను. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 13, 14 వచనాలలో ఈ విధంగా చదువుతాం. వాన కురవకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడు గాని, దేశము నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. నేను కరోనా కొరకై ఈ వచనాన్ని నేను తీసిపెట్టుకున్నాను. పదమూడవ వచనంలో చెప్పినవన్నీ మా తమిళనాడులో చాలా స్పష్టంగా జరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వర్షం కురవలేదు. ఇప్పటి వరకు మిడతలు మన దేశంలో గాని వేరే దేశాల నుండి గాని వస్తానే ఉన్నాయి. కాబట్టి దీని గురించినటువంటి వర్తమానం రాలేదని మనం చూస్తా ఉన్నాం టీవీలో. కాబట్టి అనేక మందిని చంపేటువంటి ఈ కరోనా వ్యాధి వచ్చింది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎవరో పంపినట్టు కాకుండా నేనే పంపుతున్నానని ఇక్కడ రాస్తున్నాడు. అందుకు పరిష్కారాన్ని కూడా రాసి పెట్టాడు. లోకములో ఉండిన ప్రజలు చేసిన పాపము నిమిత్తము కాదు, రక్షించబడినటువంటి వారు విగ్రహారాధనను చేయుటను బట్టి కాదు, నా నామము ధరించబడిన నా ప్రజలు అని చెప్తున్నాడు. అంటే రక్షింపబడిన ప్రజలని అర్థం. సంఘము మారు మనసు పొందినప్పుడు దేవుడు పాపమును మన్నించి దేశానికి క్షేమమునిస్తానని చెప్పాడు. కాబట్టి మారు మనసు పొందవలసినది దేవుని పిల్లలు. దాన్ని నిరుత్సాహంగా తీసుకొనకుండా దేవుని పిల్లలైన వారు సరైన తీర్మానం చేసుకోవాలి. ఏమేమి తీర్మానాలు చేసుకోవాలంటే,
కొన్ని కొన్ని స్థిరమైన పునాది తీర్మానాలు ఉన్నాయి. మొట్టమొదటి కార్యం ఏమిటంటే సంఘమునకు ఎడతెగకుండా రావాలి. దీన్ని ఒక తీర్మానంగా చేసుకోవాలి. తప్పిపోకుండా కమ్యూనియన్లో మానక పాల్గొనాలి. ఆరాధనకి సమయానికి తగినట్లుగా రావాలని తీర్మానం చేసుకోవాలి. కానుకలో నమ్మకముగా ఉంటానని తీర్మానం చేసుకోవాలి. దశమ భాగము అలాగుననే మొదటి ప్రథమ ఫలములోను అలాగే సమర్పణ కానుకలోను తీర్మానములో స్థిరముగా ఉండాలి. వీటన్నిటికీ పైగా వ్యక్తిగతంగా పరిశుద్ధమైన జీవితంలో నమ్మకంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం తీర్మానంగా మనం చేసుకోవాలి. నేను వీటి గురించి ఏమని రాసుకున్నానంటే ప్రాణముతో సమమైన తీర్మానములని రాసి పెట్టుకున్నా. ప్రాణమును కాపాడే తీర్మానములు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఇట్టి తీర్మానం చేసుకుంటే వాటిలో నుండి మనము తప్పించబడతాం. ఇప్పుడు తమిళనాడులోనే కాదు, లేకపోతే ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కమ్యూనియన్ ఆన్లైన్లోనే తీసుకుంటున్నారు. మా చేతిలో అప్పము రసము రెడీగా సిద్ధపరచుకుని ఉన్నాం. కనుక ఆన్లైన్లో తీసుకోవటం అనేటువంటిది తప్పైన కార్యం కాదు. ఇచ్చేటువంటి వ్యక్తి తగిన అర్హుడుగా ఉండాలి అని వాక్యం చెప్పలేదు. కాబట్టి తీసుకునేటువంటి వ్యక్తి అర్హుడుగా ఉండాలి, దానికి తగిన వానిగా ఉండాలని చెప్పబడింది వాక్యం. అంటే తీసుకునే విధం తగినట్టుగా ఉండాలి. మనందరం కూడా రక్తం ద్వారా కడగబడి మనం అర్హులంగా చేయబడ్డాం. కానీ దాన్ని తీసుకునే విధానం ఉందే అది తగిన రీతిలో ఉండాలి. కాబట్టి ఈ విధంగా కొరింథీయులకు రాసిన పత్రికలో కమ్యూనియన్ గురించి బోధిస్తుంది. అందుకని మంచి మనస్సాక్షితో మనం సందేహించకుండా కమ్యూనియన్ తీసుకోవచ్చు. మా సంఘంలో కూడా కమ్యూనియన్ అలాగే ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక మంచి తీర్మానం చేసుకునండి, దేశానికి క్షేమం కలుగునట్లుగా. మన వర్తమానంలోనికి వెళదాం. ఇచ్చుటను గూర్చి కొన్ని కార్యాలు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17-18 వచనంలో
అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యమును కలుగచేయువాడు ఆయనే. కనుక దేవునిని నీవు జ్ఞాపకము చేసుకొనుదువుగాక. ఆయనే మీకు బలమును దయచేయువాడు. అంటే దేవుడు అంటే నిబంధన చేసిన దేవుడు. ఇక్కడ యెహోవా అని రాయబడింది. నిబంధన దేవుడు. ఐశ్వర్యాన్ని సంపాదించుకునే ఒక ఆలోచన నేను మీకు చెప్తాను. మన చేతి బలము వలన కాదు, మన సామర్థ్యము కాదు, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను స్థిరపరచు నిమిత్తమై. మీరు ఏ విధంగా చొల్లుంగయ్యా, మీరు ఎలా ఉండేది అన్నది విషయం కాదు. అబ్రహాముకు దేవుడు నిబంధన చేశాడు. నేను లాబానికి ఒక ప్రమాణం చేశాను. ఓ లాబాను, నీ పిల్లలు నేను చదివిస్తాను, ఎంబీబీఎస్ చదివించే డబ్బు కూడా నేనే కడతానని ఒక ప్రమాణం చేశాను అనుకోండి. నేను దీనిలో లాభాను ముఖ్యమైనటువంటి వ్యక్తి కాదు, వాళ్ళ పిల్లలకి నేను చేస్తానని చెప్పాను. కాబట్టి లాభాను ఎలా ఉన్నప్పటికీ లాభాను పిల్లలకి నేను చేస్తానని ప్రమాణం చేశా. ఇప్పుడు లాభాను పిల్లలు ఎలా ఉన్నారు అన్నది కూడా విషయం కాదు. నేను పిల్లలకు చేస్తానని నేను ఒప్పందం చేశా, ప్రమాణం చేశా. అదే విధంగా దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు. ఇందులో మన యొక్క అర్హతో, మన యొక్క సామర్థ్యమో, మన యొక్క పరిశుద్ధతో లెక్కలోనికి తీసుకొనబడదు. మనమందరము అబ్రహాము పిల్లలమనియు, అబ్రహాము సంతతి అనియు, అబ్రహాము ద్వారానే ఆశీర్వదించబడుచున్నామనియు, అబ్రహాముకు కలిగిన ఆశీర్వాదం మనకి కలుగునట్లుగా ఈ విధముగా రాయబడిందని గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు మన ప్రతి వ్యక్తిగత ప్రార్థనలో కాబట్టి ఈ వాగ్దాన ప్రభావాన్ని స్వతంత్రించుకొనుట కొరకై మన ప్రార్థనలో ఖచ్చితంగా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మన నిమిత్తం కాదు, అబ్రహాము నిమిత్తమై ఈ ఆశీర్వాదం మనకి కలుగుతుంది. ప్రతిరోజు కూడా ప్రార్థనలో ఉంచి మనం వేడుకోవాలి. అయ్యా, మీరు ఆశీర్వాదాన్ని, ఆ ఐశ్వర్యాన్ని ఇస్తానని చెప్పారే, కాబట్టి నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వండి అని అడిగే హక్కు, స్వాతంత్రం మనకుంది.
ఆ ఐశ్వర్యాన్ని సంపాదించుకునే బలం అంటే ఆ ఐశ్వర్యాన్ని సంపాదించుకునే మార్గాన్ని, అనుకూలతను, పరిస్థితులను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి అడిగి పొందుకునేటువంటి బాధ్యత మన పైన ఉన్నది. కీర్తన 75:6లో కాబట్టి తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను, ఒక్క నిమిషం చదువుతున్నాను. 75:6 తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. అంటే అంటే అర్థం ఏమిటంటే మనం హెచ్చింపబడుట కొరకు దేవుడు కొన్ని మార్గములను ఏర్పరిచాడు. కొన్ని కొన్ని పద్ధతులను దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక దేవుడు తన దైవ నియమములను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇచ్చేటువంటిది ఆయన చేతిలో లేదు, తీసుకునేటువంటిది మన చేతిలో ఉంది. కాబట్టి ఎన్ని మూటల గింజలు, ఒడ్డుల గింజలు మనకి ఇవ్వాలనేటువంటిది అది దేవుని చేతిలో లేదు. ఎన్ని మూటలు మనకి విత్తనాలు కావాలి అనేటువంటిది మనం తలంచి మనం దానికి తగినట్లుగా విత్తటం అనేటువంటిది మన చేతిలో ఉంది. కాబట్టి పొందుకొనుట అనేటువంటిది మన చేతిలో ఉంది. కాబట్టి అందుకు తగిన మార్గములను మేము మీకు చెప్తున్నాం. ద్వితీయోపదేశకాండం 30:19లో చూస్తే గనక అక్కడ అంటాడు కదా, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. కాబట్టి నీ పితరులైన నీవు అక్కడ అంటాడు, నీవును నీ సంతతి కూడా మీరు బ్రతుకున్నట్లుగా మీరు జీవమును ఎంచుకొనండి. దేవుడు ఆశీర్వాదాన్ని ఉంచాడు. పిల్లలకు తల్లిదండ్రులైన వారు భోజనం వండి వార్చి సిద్ధపరిచినట్లుగా దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. కాబట్టి పిల్లలైనటువంటి వారు తినటానికి వెళ్ళి తిన్నట్లుగా ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యంలో ఓకే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్రత వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మనము ఐశ్వర్యవంతులుగా అగు నిమిత్తమై ఆయన దరిద్రుడయ్యాడు. దేవుడు ఏం చెప్పొస్తున్నాడంటే, పంట వేయటానికి వ్యవసాయం చేయటానికి భూమి సిద్ధపరచబడింది. ఇప్పుడు మనమే విత్తనాలు వేయాలి. ధర్మశాస్త్రం యొక్క శాపముల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. పాత నిబంధన కాలంలో నువ్వు విత్తినదంతా నువ్వు కోసుకొని వస్తావని వాగ్దానం చేయలా.
దేవునికి లోబడి నమ్మకంగా ఉంటే కానీ నువ్వు ఆ ఫలాలను నువ్వు పొందుకొనగలవనేటువంటి ఒక కట్టడ ఉంది. లోపడకపోతే కనుక దేవుడు చెప్పినటువంటిది ఏది కూడా నువ్వు పొందుకోలేవు పాత నిబంధన ప్రకారం. కాబట్టి ఇలాంటి శాపములన్నిటినీ దేవుడు తొలగించాడు. కాబట్టి ఇప్పుడు విత్తి మనం సొంతం చేసుకోవలసింది మన పైన ఉండిన బాధ్యత. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 31 నుండి 34 వరకు చదువుదాం. 31, 32, 24. ముప్పత్తి ఒన్నా 31 అమ్మా. ఓకే, ఇదిగో ఓకే, 30వ వచనం నుంచి తెలుగులో. సోమరి వాని చేనును నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. అమ్మా 32 వరకు. దూలగొడ్లు దాన్ని కప్పి ఉండెను, దాన్ని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. అమ్మా అక్కడ అంటాడు, నేను దాన్ని చూసి ఆలోచన చేసి బుద్ధి తెచ్చుకున్నానంటాడు. అంటే భూమి సిద్ధంగా ఉంది, నువ్వు విత్తి పంట కోసుకోకపోతే నువ్వు దాని ఫలాన్ని నువ్వు అనుభవించలేవు. మనం ఐశ్వర్యవంతులు అవటానికి దేవుడు అన్ని మార్గాలను సిద్ధం చేశాడు. మనం విత్తుట అనేటువంటి స్థితిలోనికి వెళ్ళకపోతే కోసుకొనుట అనే స్థితిలోనికి మనం రాలేం. ఒక కార్యాన్ని చెప్తున్నాను, బైబిల్లో దైవిక స్వస్థత అనేటువంటిది రాయబడింది. అందుకు మనం అందరం కూడా సాక్షులమై ఉన్నాం. కనుక అయ్యా సారీ వేద గ్రంథంలో స్వస్థపరచబడిన వారందరూ దైవిక స్వస్థతను పొందుకున్నారు. కనుక ఈరోజు రక్షించబడినటువంటి వారు 100కి 90% మంది స్వస్థపరచబడే వస్తున్నారు. దాని పేరేంటంటే దైవిక స్వస్థత. కనుక సూపర్ న్యాచురల్, ఒక దైవికమైనటువంటి స్వస్థత. దైవిక స్వస్థత అనేది ఉండటం వాస్తవం అయితే, దైవిక రాబడి అనేటువంటిది ఉండటం కూడా వాస్తవం. దైవికమైన విడుదల కూడా ఉన్నది. దేవుడు చెప్తున్నాడు మలాకీ గ్రంథంలో, నేను దేవుడను, నేను మారని వాడనని చెప్తున్నాడు. క్రొత్త నిబంధనలో ఆయన నిన్న నేడు నిరంతరము మారని వానిగా ఉన్నాడని రాయబడింది. కాబట్టి ఈ రోజున కూడా దైవిక స్వస్థత ఉంది, దైవిక రాబడి కూడా ఉంది. ఏబేలును గూర్చినటువంటి కొన్ని మాటలు. దేవునికి 1, 2, 3 తెలుసు.
ఏది మొదట చెప్పాలి, ఏది రెండవదిగా చెప్పాలని దేవునికి బాగా తెలుసు. ఆదాము ఏదోను తోట నుండి బయటికి పంపిన తర్వాత మొట్టమొదటిగా చెప్పినటువంటి పాఠం ఏమిటంటే ఏబేలు కయ్యూను గురించి చెప్పిన పాఠం. దానిని కానుకను గూర్చి దేవుడు చెప్తున్నాడు వారికి. ఎందుకు దానిని మొదట్లోనే చెప్పాలి? బలి గురించి మాట్లాడొచ్చు కదా, లోబట్టం గురించి మాట్లాడొచ్చు కదా, విధేయత చూపటం గురించి మాట్లాడొచ్చు కదా. ఎస్ 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 తెలీదా? ఎందుకు మార్చేది? ఎస్ అయ్యా, వందాచా. எஸ் பாஸ்டர்யா. ஓகே. ஆமா கேக்குது ஐயா, பேசுங்க. ஆமா 40 minutes బ్రేక్. కనుక కానుకను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ రాయబడింది, కయ్యూనును తన కానుకను నిరాకరించి ఏబేలును తన కానుకను దేవుడు అంగీకరించినట్లుగా మనం చూస్తాం. కనుక మీరు అక్కడ కనుక చూస్తే కయ్యూను కానుకను నిరాకరించటానికి ముందు అతనిని దేవుడు నిరాకరించినట్లుగా రాయబడింది. అదే విధంగా హేబేలు విషయంలో కూడా. అసలు కానుక అంటే ఏంటి? అప్పు ఇవ్వటం వేరే, సహాయం చేయటం వేరే, దానం చేయటం వేరే, ధర్మం చేయటం వేరే. కానీ కానుక అనేటువంటిది దేవునికి సంబంధించిన పదం. కానుక అంటే ఏమిటంటే మనకి మేలు చేసిన దేవునిని ఘనపరచటం అని అర్థం. దేవుడే నాకు నా వృద్ధికి నా సమృద్ధికి ఆధారమై ఉన్నవాడు అని ఒప్పుకోవటం, అంగీకరించటం. ఆ అంగీకరించినటువంటి దానికి గుర్తై ఉన్నది అది కానుక. దేవుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనను ఆశీర్వదించాడు అనటాన్ని, ఆశీర్వదించాడు అన్నదానిని మనం ఒప్పుకోవటాన్ని కానుకను మనం చెల్లిస్తాం. కానుక ఎవరికి అన్నది వాక్యం సెలవిస్తా ఉంది. మోషేతో చెప్పాడు దేవుడు, నాకు కానుకను తీసుకుని రమ్మనమని ఇశ్రాయేలీలతో చెప్పమని దేవుడు చెప్పాడు. కనుక కానుక ఆయనకి అని చెప్తున్నాడు. కానుక యొక్క ఉద్దేశం ఏమిటి?
సేవకుడును, సేవకుని యొక్క అవసరతలను, పేదవారును, విశ్వాసులను, దీనులైనటువంటి వారి యొక్క అవసరతలు తీర్చబడు నిమిత్తమై. క్రొత్త నిబంధనలో సమనిల ప్రమాణము అంటే సమతుల్యమైన ప్రమాణము అని చెప్పబడింది. కానుకను గుర్చి కొన్ని కార్యాలు ఎవరికి ఇవ్వచ్చు? కైసరుది కైసరుకును, దేవునిది దేవునికిని చెల్లించమని యేసయ్య చెప్పాడు. గవర్నమెంట్ కట్టాల్సింది గవర్నమెంట్ కట్టాలి, దేవునికి ఇచ్చేది దేవునికి ఇవ్వాలి. అంటే దేవునికి సంబంధించినదై అనేటువంటిది ఒకటి ఉన్నది. కనుక దేవుని ఏదో అది దేవునికి చెల్లించండి. కనుక దేవునికి చెందినది దేవునికి ఇవ్వాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే కనుక అయ్యా 6 ఓకే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము 10వ వచనం చదువుతున్నాను. వాక్యోపదేశం పొందినవాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమివ్వవలెను. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. ఎవరెవరికి చేయాలి అన్నది చెప్పుకుంటూ వస్తాను. ఒకటో తిమోతిలకు రాసిన పత్రికలో రాయబడింది. అక్కడ రాయబడిన మాట ఏం తెలుసునా? కళ్ళము దున్నేటువంటి ఎద్దుకు చిక్కమ్ము పెట్టొద్దు నోటికి అని రాయబడింది. పనివాడు తన జీతమునకు పాత్రుడై ఉన్నాడు అని రాయబడింది. కాబట్టి కళ్ళము దున్నేటువంటి కళ్ళము తొక్కేటువంటి ఎద్దుకి నోటికి చిక్కం పెట్టొద్దు అంటున్నాడు. మత్తయి సువార్త 5:40 మత్తయి సువార్త 5:42 వచనంలో రాయబడింది, నిన్ను అడుగు వారికి నువ్వు ఇవ్వు అని అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నేను ఆకలి కొని ఉన్నాను, నాకు ఆహారం పెట్టారు, నేను దప్పి కొని ఉన్నాను, మీరు దాహం ఇచ్చారు అని అంటాడు. మత్తయి సువార్త 10:42లో మీరు చూస్తే గనక శిష్యుడనేటువంటి నామం పేరిట వచ్చినటువంటి వానికి మీరు పరిచర్య చేశారు, సహాయం చేశారు అని అంటాడు. అంటే నేనేం చెప్పొస్తున్నానంటే, దేవునికి ఇచ్చేటువంటి ప్రతిదానికి లెక్క ఉంది, అలాగే ప్రతిదానికి ఫలము ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4:17 వచనంలో రాయబడింది. ఒకసారి చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:17 చదివితే, నేను ఇవి ఉపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు గాని, నేను కోరుకొని చెప్పటం లేదు గాని, మీ లెక్కకు విస్తార ఫలము రావలెనని అపేక్షించి చెప్పుచున్నాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, లెక్క ఉంది, ఫలం ఉంది అంటున్నాడు.
కాబట్టి మనం ఇచ్చే ప్రతి దానికి దేవుడు అకౌంట్ ఉంచి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6:10 గనక మీరు చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 6:10, ఒక్క నిమిషం వచనం చదువుతాను. గలతీయులకు రాసిన పత్రిక 6:10 చదువుతాను. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. అంటే మేలు చేయమని చెప్తున్నాడు. 112వ కీర్తన 9వ వాక్యంలో, కాబట్టి వెదజల్లి పేదలకు ఇచ్చాడు అన్న మాట మనం చూస్తాం. కాబట్టి పేదలకు ఇవ్వమని చెప్తున్నాడు. సామెతలు 19వ కీర్తన 19వ అధ్యాయం 13వ వచనంలో, అయ్యా சொல்லுங்க. ఒక్క నిమిషం. 19, ఓకే, 17వ వచనం. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. అంటే దేవుడు తిరిగిస్తాడు, ప్రత్యుపకారం చేస్తాడని చెప్పబడింది. తమిళ్లో ఏం రాయబడిందంటే తిరిగిస్తాడు అని రాయబడింది. సామెతల గ్రంథం 21:13లో, సామెతలు చొలుంగయ్య 21:13వ వచనం చదువుతున్నాను. 21:13 చదువుతున్నాను. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. కాబట్టి పేదలైనటువంటి వారికి చెవినివ్వమంటున్నాడు. సామెతల గ్రంథం 30:20 వచనంలో చెప్పబడిన మాట నేను చదువుతున్నాను. 30:20 జారుని యొక్క చర్యలను అట్టిదే. అది 31:20. ఓకే 31:20, సారీ. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. కాబట్టి ఎవరికైనా మనం చెయ్యొచ్చు అని దేవుడు లేఖనంలో రాయించి పెట్టాడు. అయితే ఇక్కడ డబ్బుని మనం వినియోగించటం, హ్యాండిల్ చేయటం మనకి తెలిసి ఉండాలి. ఏమండి, చిన్నపిల్లల చేతికి కత్తినివ్వము కూరగాయలు కొయ్యమని. వయసు వచ్చిన తర్వాత, తెలివి వచ్చిన తర్వాత కత్తిచ్చి కూరగాయలు కొయ్యమంటాం పిల్లలకి. అదే విధంగా మనం డబ్బును సరి అయిన రీతిలో వినియోగించటం గనక తెలుసుకుంటే, దేవుడు లెక్కకు మించి, ఊహకు మించిన ధనాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. అందులో డబ్బుని ఎలా హ్యాండిల్ చేయాలనేటువంటి దానిలో 1-2 కార్యాలు నేను మీకు చెప్తాను. సేవకు చేయవలసింది సేవకు చేయాలి. భార్యకు చేయవలసింది భార్యకు చేయాలి. పిల్లలకు చేయవలసిన దాన్ని పిల్లలకు చేయాలి. తనకు చేసుకోవాల్సింది తనకు చేసుకోవాలి. తల్లిదండ్రులకు చేయవలసింది తల్లిదండ్రులకు చేయాలి.
ఇతరులకు చేయవలసింది ఇతరులకు చేయాలి. కొంత కొంత సొమ్ముని సేవింగ్ చేసుకోవాలి. కాబట్టి డబ్బును సరి అయిన రీతిలో వినియోగించటానికి కొన్ని మార్గాలు, పద్ధతులు సూచించబడుతున్నాయి. మన చేతిలో ఉన్న డబ్బును ఈ విధంగా మనం ఖర్చు పెట్టాలి. కాబట్టి దేవుడిచ్చే డబ్బుని మనం తినకుండానే దాచిపెట్టకూడదు. కాబట్టి డబ్బులు అమ్మా తాను వాడుకోకుండా, తాను ఖర్చు పెట్టుకోకుండా పిల్లలకి ఇస్తా ఉంటారు. మీరు అనుభవించండి, డబ్బుని ఖర్చు పెట్టండి, పిల్లలకి ఇవ్వండి. అదే సరి అయినటువంటి రీతిలో డబ్బును వినియోగించటం. కీర్తనలో చదువుతున్నాము, దుర్మార్గుడు డబ్బుని అప్పు చేసి దాన్ని చెల్లించకుండా పోతాడు. మీరు ఎవరైనా అప్పు తీసుకుంటే గనక ఆ అప్పు ఖచ్చితంగా తిరిగి ఇవ్వండి. ఒకవేళ అలా తిరిగి ఇవ్వకపోతే మీకు మనీ హ్యాండ్లింగ్ చేయటం తెలియదు, చేత కాలేదని అర్థం. అందువలన డబ్బు అధికంగా మీకు తిరిగి రాదు. కాబట్టి తీసుకున్న డబ్బుని చెల్లించటానికి మీరు ప్రయాసపడండి. ఏదేది దేవునికి ఇవ్వచ్చు? ప్రథమ ఫలములు శ్రేష్టమైనవి, ఆ తర్వాత తీర్మానం చేసుకున్న కానుకలు, దశమ భాగములు, కృతజ్ఞత అర్పణలు. ఏబేలు తన మందలో కొవ్విన వాటిని దేవునికి ఇచ్చెను అని మనం చూస్తాం అక్కడ. అంటే ఏబేలు చెప్తున్నది ఏంటంటే, ఏబేలు 4:4లో చదువుతాం, ఏబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చి అన్న మాట మనం చూస్తాం. అంటే ప్రథమమైనవి, కొవ్వినవి. వాటిలో కొవ్వినవి. అలా సెలెక్ట్ చేసి ఇస్తే దేవుడు అంగీకరిస్తాడు. సామెతలు 3:9లో 9:10లో గనక మీరు చదివితే, 9:10 చదువుతున్నాను చూడండి. సామెతలు 3:9-10. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరిలి పారును. కాబట్టి ప్రథమ ఫలమును మనం దేవునికి ఇవ్వటం అనేటువంటిది దేవుని గణపరచటం. కాబట్టి మొట్టమొదటి అభివృద్ధి అనేటువంటిది దేవునికి చెందినది. పనికి వెళితే మొట్టమొదటి జీతం దేవునికి, వాటిలో మొట్టమొదటి రాబడి దేవునికి. అయ్యా జీతాన్ని, మొట్టమొదటి జీతం దేవునిది. ఆ జీతంలో మరలా పెంపు ఉంటది కదా, ఆ పెంపు దేవునికి ఇవ్వాలి. ఇవన్నీ దేవునికి ఇవ్వాలని తెలుసుకొని ఉండండి.
దేవునికి ఎంత కానుక చెల్లించాలి అన్నది కూడా వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:2లో నేను వచ్చినప్పుడు సందాను పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడల్లా చందా పోగు చేయకుండా అంటే அப்பப்போ ரெடி அப்பப்போ உடனே ஓகே பாஸ்டர் வந்துட்டாரு அவருக்கு காணிக்கை கொடுக்கலாம் அந்த மாதிரி திங்க் பண்ண வேண்டாம்னு சொல்றாருங்க. ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్మును నిలువ చేయవలెను అని ఉంది. తమిళ్లో చెప్పబడింది వారి రాబడికి తగినట్లుగా సొమ్మును అక్కడ కొంత సొమ్మును నిలువ చేయాలి దేవుని పరిచర్య కొరకు అని చెప్పబడింది. అక్కడ రాయబడింది వారములో మొదటి రోజున అని రాయబడింది, ప్రతి ఆదివారమున అని రాయబడింది. ప్రతి ఆదివారమున కొంత సొమ్ముని మీరు సమకూర్చి ఉంచాలి అని రాయబడింది. కాబట్టి రాబడికి తగినట్లుగా మన ఇన్కమ్కు తగినట్లుగా ప్రతి ఆదివారమున కొంత సొమ్ము మనం నిల్వ ఉంచాలి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని భద్రపరిచి మందిరానికి వచ్చినప్పుడు దాన్ని చెల్లించాలి. నిర్గమాకాండం 22వ అధ్యాయం 29వ వచనమా? 22వ ఒక్క నిమిషం చదువుతున్నా. 22వ అధ్యాయం 29వ వచనం గనక చదివితే అక్కడ రాయబడింది, నీ మొదట సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు అని రాయబడింది. అంటే ఇరుకది అంటే ఆలస్యం చేయకూడదని రాయబడింది. అంటే ఆలోచిస్తూ కూర్చోకూడదు, ఏమైందిలే అన్నట్టు ఉండకూడదని రాయబడింది. మూల భాషలో ఏమని రాయబడిందంటే ఏమాత్రం ఆలస్యం చేయకూడదని రాయబడింది. అంటే టైమింగ్ లో ఆలస్యం చేయకూడదని చెప్పాడు. ఆదికాండము 26వ అధ్యాయంలో ఇస్సాకు కరువులో విత్తనమును విత్తి నూరంతల ఫలమును పొందాడు. కరువు కాలములో విత్తనము విత్తి నూరంతల ఫలమును పొందాడు. మనం కరువు దినాలలో విత్తటమే చేత కాదు. కొరింథీ సంఘము విపరీతమైన కరువు దినాలలో కూడా ఏం చేసిందో తెలుసునా? దేవునికి ఇచ్చి దేవుని మహిమపరిచింది. సరే, ఎక్కడ ఇవ్వాలి అని అంటే సంఘంలో సేవకుని యొద్ద ఇవ్వాలి అని రాయబడింది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 13, 14 వచనాలలో ఈ విధంగా చెప్పబడింది. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి. యెహోవా నీ గోత్రములలో ఒక దాని యందు ఏర్పరచుకొనిన స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను.
మంగళగిరిలో 100 సంఘాలు ఉన్నప్పటికీ మిమ్ములను దేవుడు ఈ సంఘములో ఏర్పరచుకున్నాడు. మీ ఆస్తి అంతటిని ఒకవేళ దాతృత్వం ఉంటే ఎవరికైనా మీరు రాసివచ్చు. కానీ దశమ భాగం అనేటువంటిది సేవకునికి చేరవలసినది. మిమ్మల్ని రక్షణలోనికి నడిపించి మీ ఆత్మల క్షేమాభివృద్ధి కొరకై సేవ చేయుచున్న సేవకునికి పోయి చేరాలి. ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు సేవ చేయువానికి రాజవస్త్రమును, రాజవాహనమును, రాజమర్యాద చేయాలని రాయబడింది. సేవకునికి ఒకవేళ ఇప్పటికిప్పుడు కాకపోయినా సావబోయే లోపైన రాజ వస్త్రాన్నో రాజవాహనాన్నైనా కొనివ్వండి. నేను దైవిక రాబడిని గురించి మాట్లాడుతున్నా. కాబట్టి ఉన్నవానికి ఎవనికో వానికి ఇవ్వబడును. డబ్బులున్నవాడికి కాదండి, మనసున్నవానికి ఇవ్వబడతాయి. మీరు ఇవ్వాలని తీర్మానం చేసుకున్నప్పుడు అందుకు తగిన పరిస్థితులను, వాతావరణాన్ని దేవుడు మీ కొరకు ఏర్పరుస్తాడు. కనుక ఒక తీర్మానం చేసుకునండి. సేవకునికి సేవా పరిచయ నిమిత్తమై నేను దీన్ని అంతటిని చేస్తానని తీర్మానం చేసుకోండి. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యంలో ఫిలోమోనుతో చెప్తున్నాడు, పౌలునైన నేను నా సొంత చేతితో నేను దీన్ని రాస్తున్నాను, నిన్ను నీవే దేవునికి ఇచ్చుకోవాలి, సమర్పించుకోవాలంటాడు. అంటే పౌలేమంటున్నాడంటే ఒక్కొక్క విశ్వాసి తను తానే ఏంటంటే సేవకునికి అప్పయి ఉన్నారు అని అంటున్నాడు. మిమ్ముల్నే ఈమంటున్నాడు, ఇంకా దాని పైగా మాటలే లేవు. నేను ఒక కార్యాన్ని చెప్తాను. ఇప్పుడు కూడా ఈ జూమ్ కాల్లో బెంగళూరు నుంచి ఒకళ్ళు వర్తమానం వింటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదివారం పూట ఆరాధన ఆన్లైన్ లో వింటున్నప్పుడు దేవుని కొరకని కానుకను వారు ప్రత్యేకపరుస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఆన్లైన్ లో వాక్యం వింటున్న కారణం చేత దేవుని పరిచర్య కొరకై వారు కొంత కానుకను పక్కన పెడుతున్నారు. నిర్గమాకాండం 30వ అధ్యాయం 24వ వాక్యంలో చెప్పబడింది, ఒట్టి చేతితో నా సన్నిధానానికి రాకూడదు అని రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 16:17లో దేవుని సన్నిధానానికి ఉత్త చేతులతో రాకుండా వాని సామర్థ్యము కొలది దేవుని సన్నిధానానికి రావాలి, తీసుకుని రావాలని చెప్పబడింది. ఈ లాక్డౌన్ ముగిసిన తర్వాత అయినా
ఆదివారము ఒకవేళ రాకపోయినా, లేకపోతే ఆదివారం వచ్చినా సరే, మనం ప్రతి ఆదివారం కూడా దేవుని పని నిమిత్తమైన అర్పణ మనం ప్రత్యేకపరచాలి. ఇంకా చెప్పాలంటే వాహనంలో బయలుదేరి చర్చికి వస్తున్నాము, ఇప్పుడు రాలేకపోతున్నాము. అయితే ఆ వచ్చేటువంటి దాని ఖర్చు కూడా పక్కన పెట్టాలి. అది మేము ఒక ఆలోచనకు చెప్తున్నాము, అది బలవంతం కాదు. బలవంతం కాదండి. కనుక సేవకుడు ఇంటికొచ్చి ప్రార్థన చేసినప్పుడైనా, మనం వెళ్ళి సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడైనా కానుక ఇవ్వటం అనేటువంటిది అది మంచిది, ఆశీర్వాదం. సౌలు సమూయేలును చూడటానికి వెళ్ళినప్పుడు 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. ఏమండి అక్కడికి సౌలు అంటున్నాడు, సమూయేలు దగ్గరికి వెళ్ళటానికి అంటున్నాడు, మనం ఆయన దగ్గరికి వెళ్తున్నా, మనం ఏం తీసుకుని వెళ్ళాలి, ఏం తీసుకెళ్తే బాగుండిద్దని విచారణ చేసి తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అక్కడ ఏం చెప్పబడిందంటే సేవకుణ్ణి ఉత్త చేతులతో కలవకూడదు అని అక్కడ చెప్పబడింది. ఇవన్నీ నేర్చుకోవలసిన కార్యాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10లో ఈ విధంగా రాయబడింది. అక్కడ రాయబడింది 9, 10లో రాయబడింది, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింప చేసి మీరు ప్రతి విషయములో పూర్ణాధైర్యము భాగ్యం పొందినట్లుగా మీ నీతి ఫలము వృద్ధి పొందించును. అమ్మా విరికి విత్తనము అని, విత్తనము ఇచ్చి అని రాయబడింది. మనం కోసుకొని వచ్చేటువంటి దానిలో 2 ఉన్నాయి. ఒకటి విత్తనం, రెండోది మనం తినటానికి. అంతే కదా? ఆ విత్తనము ద్వారానే రాబోయే కాలములో పంటను దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ రాబడి పెరగటానికి నేను ఒక మార్గాన్ని చెప్తాను. ఇంతగానే కానుక ఇస్తానని తీర్మానం చేసుకోకండి. మా సంఘంలో కూడా అలాగే 10 రూపాయలు అంటే 10 రూపాయలు, 50 రూపాయలు అంటే 50 రూపాయలు, 100 రూపాయలు అంటే 100 రూపాయలు, 10 సంవత్సరాలైనా ఆ స్ట్రాటజీ మార్చరు. అలా చేయకూడదు. నా రాబడి పెరగగా నా కానుకలో కూడా పెరుగుదల ఉంటది అని తీర్మానం చేసుకోండి. ఇలా తీర్మానం చేసుకుంటే మీ రాబడి పెరిగిద్ది. విత్తనము విత్తటము, విత్తకపోవటం అనేది మన చేతిలో ఉంది. కానీ దేవుడు విత్తనమును ఇస్తున్నాడు. మీ చేతికి 100 రూపాయలు వచ్చిందనుకోండి, దానిలో విత్తనము ఉంది, అలాగే మీరు ఖర్చు పెట్టుకునేటువంటి భాగం కూడా ఉంది. కనుక ఇవ్వవలసిన దానిని ఇవ్వండి.
ఎంత ఇవ్వాలి అంటే మీకు ఎంత కావాలో అంతకు తగినట్లుగా మీరు ఇవ్వాలి. మీకు ఉన్నదానికి తగినట్లు కాదు, మీకెంత కావాలో దానికి తగినంతగా మీరు ఇవ్వాలి. ఇది అర్థం చేసుకుంటే మంచిది. ఈ సిస్టాన్ని దేవుడు ఉంచాడు, ఏర్పాటు చేశాడు. కాబట్టి విత్తటము కోయటము అనేటువంటిది భూమి ముగించు వరకు ఉంటుందని ఆది కాండములోనే చెప్పాడు. ఏబేలును దేవుడు అంగీకరించాడంటే అర్థం ఏమిటంటే కానుక అంగీకరించబడింది అంటే జీవితము అంగీకరించబడింది అని అర్థం. కాబట్టి కానుక సరిగా ఉంటే జీవితం సరిగా ఉంది అని అర్థం. కానుకకు మీ జీవితానికి, మీ భవిష్యత్ కాలానికి చాలా పెద్ద సంబంధం ఉన్నది. కానుక సరి అయినదైతే గనక మీరు అంగీకరించబడతారు. కానుక సరి అయినది కాని ఎడల మీరు నిరాకరించబడతారు. ఇది ఆది కాండంలో దేవుడు నేర్పించిన పాఠం. కానుక దశమ భాగం అనేటువంటిది డబ్బుకు సంబంధించింది కాదండి, మనసుకు సంబంధించినది. అందుకు తీర్మానం చేసుకునండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. నేనేమి చెప్పాననేటువంటి దాన్ని ఒక్కసారి మీ గమనానికి తీసుకుని వస్తాను. ఐశ్వర్యం మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది. నిబంధన దేవుణ్ణి మనం చూడాలి. నిబంధనలో మిమ్మల్ని చూసుకోబాకండి. నిబంధన పితరులతో దేవుడు చేసిన ఆ కార్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. పితరులకు చేసిన నిబంధనను నెరవేర్చు నిమిత్తమై నేను మీకు ఐశ్వర్యాన్ని దయచేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో ధైర్యంగా అడగచ్చు. అయ్యా, పితరులకు మీరు వాగ్దానం చేశారే, మాకు ఐశ్వర్యాన్ని ఇవ్వండి అని ధైర్యంగా అడగొచ్చు. నేను అబ్రహాము బిడ్డనే, నేను అబ్రహాము సంతతే. ఆరాధనకి నేను వచ్చునట్లుగా నన్ను చేయండి అని తీర్మానం చేసుకోండి. ఒకవేళ మహా ముఖ్యమైన కార్యం చేత ఆరాధనకి రావటానికి కుదరకపోతే ఆ సమయంలో ఈ ఇంట్లో ఉంటే కనుక ఏ సమయం దొరికినా సరే లైవ్ లో వస్తున్న వాక్యాన్ని వినండి. లైవ్ లోకి రాకపోయినా సరే కూర్చొని ఎలాగైనా ఆ వాక్యాన్ని వినటానికి అలవాటు చేసుకోండి. రాజుగారు వైజాగ్ వెళ్ళారు. పోయేటప్పుడు చెప్పారు, అయ్యా మేము వింటాము, మేము మార్నింగ్ జాయిన్ అవుతామని చెప్పారు. అలాంటి ఒక ఆశ మన హృదయంలో ఉండాలి. కాబట్టి ఆరాధనకు రాలేదు కదా, వెళ్ళలేదు కదా అని వాక్యం వినకుండా కూర్చోకూడదు. కాబట్టి బల్లారాధనలో ఖచ్చితంగా పాల్గొనాలండి.
సేవకుడు డైరెక్ట్ గా ఇయటానికి కుదరని కారణం చేత, కావాలని దీన్ని చేయటం లేదు, కుదరని చేత వారు అలా చేస్తున్న కారణం చేత కమ్యూనియన్ లో మనం పాల్గొనొచ్చు. కాబట్టి మంచి మనస్సాక్షితో కమ్యూనియన్ లో పాల్గొనండి. లోకమే అలాగే అనుసరిస్తా ఉంది, లోకమంతా కూడా. మనం మాత్రమే అలా చేయటం లేదండి. దశమ భాగం ఇచ్చినట్లుగా తీర్మానం చేసుకోనండి. ఇది మొదలుకొని ప్రతి ఆదివారం నేను కానుకను దేవుని పరిచర్య కొరకు నేను ప్రత్యేకపరుస్తాను, చెల్లిస్తానని తీర్మానం చేసుకోండి. వ్యక్తిగతమైన జీవితంలో దేవుడు నా యొద్ద నుండి ఏ విధమైన పరిశుద్ధతను కోరుకుంటున్నాడో ఆ పరిశుద్ధతకు తగినట్లుగా నేను జీవిస్తానయ్యా అని తీర్మానం చేసుకోనండి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. దయచేసి మైక్ రా. ఓకే. ఎస్ ఎస్ ఎస్. ఓకే. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే గనక దయచేసి మైక్ మీద మ్యూట్ లో పెట్టుకొని వినండి. ఓకే. అయ్యా వరదా. ఓకే, పేసింగ్ పేసింగ్ అయ్యా. అయ్యా కమ్యూనియన్ లోకి వెళదాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. అందరి చేతిలో అప్పమును రసమును పుచ్చుకొనండి. దైవ భయంతో దీనిలో మనం పాల్గొందాం. ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 11లో ఏ మనుష్యుడైనను తన్ను తాను పరీక్షించుకొని ఈ పాత్రలో చేయి వేయాలని చెప్పబడింది. ఎవరైనాను అపవిత్రులుగా గనక దీన్ని చేసినట్లయితే కనుక దానికి వారు లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులై రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శ చేసుకునేలా తీర్పు పొందకపోదుము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వాక్యంలో ఇది పాప క్షమాపణ కలుగు నిమిత్తమై ఇది మన కొరకై చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తమై ఉన్నది. ఇది పాప క్షమాపణకు సంబంధించిన నిబంధన రక్తం. పాప విమోచన ఉన్నది. అయితే పాప క్షమాపణ పాత నిబంధన కాలంలో ఉంది, కానీ కొత్త నిబంధనలో పాప విమోచనము ఉంది మనకి. ఎందుకనంటే విత్తనం మార్చబడింది. మనం ఆదాము విత్తనమునకు పుట్టలేదు, కానీ యేసుక్రీస్తు అనేటువంటి విత్తనమునకు మనం పుట్టిన వారమై ఉన్నాం. ఐగుప్తు నుంచి విడిపించబడటం కోసమై మనకి విడుదల ఉంది అని చెప్పాడు ఫిలిక్స్ గారు. పాప క్షమాపణ ఉంది, విడుదల ఉంది. వ్యాధి నుండి విడుదల ఉంది, దారిద్రత నుండి విడుదల ఉంది,
పాప స్వభావము నుండి విడుదల ఉంది. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధత కలిగిన దేవా, ఈ మంచి ఉదయకాల సమయం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మా చేతిలో ఉండిన అప్పమును రసమును మీరు ఆశీర్వదించి ఇచ్చుదురుగాక. పాప క్షమాపణ విమోచన కొరకై చిందింపబడిన రక్తం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మా శరీర స్వస్థత కొరకై నాయన విరవబడిన చీల్చబడిన మీ శరీరం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను పొందిన దెబ్బల వలన మీరు స్వస్థపరచబడి ఉన్నారని మీరు చెప్పారే అయ్యా, ఆశీర్వదిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, తిని పానము చేసి మీరు కోరుకున్నట్లుగా జీవించున్నట్లుగా మీ చిత్తము మా శరీరంలో మా కుటుంబంలో జరుగునట్లుగా మేము ప్రార్థిస్తున్నాము. అయ్యా, దీన్ని దైవికంగా మార్చివ్వండి, ఆశీర్వాదకరంగా మీరు అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమును తీసుకొని దాన్ని విరచి, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరం అయ్యున్నది, నా యొక్క శ్రమలను మరణమును జ్ఞాపకము చేసుకున్నట్లుగా దీనిని చెయ్యమని చెప్పాడు. కాబట్టి విరవబడిన శరీరముగా ఉండిన ఈ యొక్క అప్పమును బట్టి అప్పమును తీసుకొని ఏకముగా మనము భుజిద్దాం. అప్పమును మాత్రం తిందాం. యేసయ్య ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ రసముతో నిండిన పాత్రను తీసుకొని దీన్ని తీసుకొని పానము చేయండి. ఇది మీ కొరకై చిందింపబడిన నా రక్తమయ్యున్నది. నా యొక్క మరణమును శ్రమను జ్ఞాపకము చేసుకున్నట్లుగా దీనిని చేయుడని చెప్పాను. చిందింపబడిన రక్తముగా ఉండిన రక్తమునకు సూచన అని చెప్పబడలేదు, రక్తముగా ఉండిన ఈ రసమును అందరం కూడా ఏకముగా మనము పానము చేద్దాం. అందరూ స్తోత్రం. இல்ல நீங்க ஜெபம் பண்ணுங்க, முடிச்சிட்டீங்க, నో ప్రాబ్లం. కొద్దిసేపు అందరూ స్తోత్రం చెల్లిద్దాం. ఉదయ కాలమున స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా రిగా షగలగ దురమకదరే బెలెరే దిరెరే. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ. ఓ నైనా, మా కొరకై చీల్చబడిన మీ శరీరం కొరకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా కొరకై చిందింపబడిన మీ రక్తం కొరకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ రక షకలక తురమక దరబషి దిరెరే. హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హల్లెలూయా. ఓరి షదరక షికిలికి తురమ షబోలు రోబో షదురన దరబ. హల్లెలూయా. Oh, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah. ఓ ప్రేమ కలిగిన మంచి తండ్రి, ఈ మంచి ఉదయ కాలం కొరకై వందనాలు చెల్లిస్తున్నా.
ఈ ఉదయ కాలమున మీ శ్రమలను మరణమును జ్ఞాపకము చేసుకున్నట్లుగా అనుగ్రహించిన కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎందుకొరకు మీ శరీరము విరువబడిందో, ఎందుకొరకు మీ రక్తం చిందింపబడిందో, ఆ ఉద్దేశము మా శరీరములో నెరవేరునుగా. భూమి మీద ఉండిన సమస్త జనుల కంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్పారే. అబ్రహాముకి వాగ్దానం చేసిన ప్రకారమై ఐశ్వర్యమును సంపాదించుకునే భాగ్యాన్ని మీరు ఇస్తానన్నారే. నీ బిడ్డలందరికీ ఐశ్వర్యాన్ని సంపాదించుకునే బలాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా, డబ్బుని హ్యాండిల్ చేయగలిగినటువంటి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి. అయ్యా, ప్రభుత్వానికి చేయవలసింది ప్రభుత్వానికి, నాయన మీకు చేయవలసింది మీకు చెల్లించవలసింది మీకు చెల్లించినట్లుగా జ్ఞానాన్ని ఇవ్వండి. శరీరములో దైవిక స్వస్థతనివ్వండి. అయ్యా నైనా భౌతికమైనటువంటి నైనా జంతువు యొక్క మాంసము తిన్నటువంటి వారు, అయ్యా గోత్రములో బలహీనపరచబడిన వాడు ఒక్కడైనను లేడని మేము చూసామయ్యా. నిజమైన గొర్రె పిల్లగా ఉండిన మీ శరీరమును తిని మీ రక్తమును త్రాగు మాకు ఎవరును వ్యాధిగ్రస్తులుగా ఉండకూడదు, ఒక్కరైనను బలహీనులు కాకూడదు. దైవిక స్వస్థత దైవిక బలమును మీరు ఇచ్చుదురుగాక. మీరిచ్చిన విడుదల కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. కొనసాగించి మీ సత్యములోనికి మమ్మల్ని నడిపించండి. ప్రార్థన ఆలకించి మీరిచ్చిన జవాబు కొరకు వందనాలు. ఈ వారమంతయు నైనా మా కుటుంబాలను మీరు బాధ్యత తీసుకొని నడిపించమని వేడుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేటువంటి ఆలోచన చెప్పి నడిపించండి. సంపూర్ణంగా మా కుటుంబ బాధ్యతలు మీరు నైనా తీసుకోమని వేడుకుంటున్నాం. మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బ్లెస్సింగ్ గుడిగయ్య, బ్లెస్సింగ్ బ్లెస్సింగ్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ఇదే వీడియో యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కొద్దిసేపట్లో. దయచేసి ఎవరైనా చూడని వారు ఉంటే దయచేసి చూడండి, జాయిన్ అవ్వండి. అయ్యగారు మీకు వందనాలు. డేవిడ్ గారు అందరికి వందనాలు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి పేరు పేరు వరుసన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపటి దినాన ఉదయకాలం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.